ఓవేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం యూనివర్సల్ లాస్ ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ లా, ద లా ఆఫ్ పొలారిటీ. ద లా ఆఫ్ పొలారిటీ. పొలారిటీ అంటే ధ్రువత్వము, ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా. ఇక్కడ ప్రతిదానికి ప్రపంచంలో ఒక ఆపోజిట్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఆపోజిట్. ఒక రకంగా చెప్పాలంటే పెయిర్డ్ ఆపోజిట్స్ లా ఉంటాయి. ఒకటి ఉంది కాబట్టి రెండో దాని ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి పగలు రాత్రి దానికి ఆపోజిట్స్ కావు. సరే, లాంగ్వేజ్ లో దాని ఆపోజిట్స్ గా చూపించవచ్చు వ్యతిరేక పదాల కింద, కానీ మామూలుగా ఆపోజిట్స్ కాదు. ఎందుకంటే ఒక దాని ఎగ్జిస్టెన్స్ రెండో దాని మీద ఆధారపడుతుంది. పగలు ఉంది కాబట్టి రాత్రి రాత్రి అని లేబుల్ చేసావు, రాత్రి ఉంది కాబట్టి పగలు అని లేబుల్ చేసావు. ఒక దాని మీద ఒకటి ఆధారపడుతుంటుంది. వేరియడ్ ఆపోజిట్స్ అంటారు వీటిని. సో ఇలాగ ఎవ్రీథింగ్ హ్యాస్ ఆపోజిట్స్, వేరియడ్ ఆపోజిట్స్ ఒక రకంగా చెప్పాలంటే. టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని కూడా చెప్పచ్చు వాటిని. అవి యాక్చువల్ గా ఆపోజిట్స్ లాగా చూడదు వాటిని. అవి ఒకే కాయిన్ కి ఉండే రెండు ఫేసెస్ లాగా, బొమ్మ పురుషు లాగా. కాంప్లిమెంటరీ నేచర్ టు ఈచ్ అదర్. జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే కాంప్లిమెంటరీ నేచర్ ఉంటుంది ఒకదానికోటి. అంటే అది ఉంటే ఇది ఉంది, ఇది ఉండాలంటే అది ఉండాలి, విరుద్ధంగా అవుతుంది. కాంప్లిమెంటరీ నేచర్ అది. మరి బ్యాలెన్సింగ్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. ఇక్కడ ఏంటి, ఇలాగ ఆపోజిట్స్ ఎందుకున్నాయి, వేరియడ్ ఆపోజిట్స్ ఎందుకున్నాయి? ఒకటి నీకు కంఫర్ట్ అయి ఉండొచ్చు, కన్వీనియంట్ అయి ఉండొచ్చు, పరిణామలో రెండోది ఇన్కన్వీనియంట్ అవ్వచ్చు. వెలుగులో నువ్వు చూడగలవు, చీకట్లో నడుచుకుంటే కాలుకు దేవుని తగిలే అవకాశం ఉంది. చీకటిని నిందిస్తావా? సో నీ కంఫర్ట్, నీ కన్వీనియంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే నువ్వు ప్రపంచం అయ్యేవాడు. ఈ ప్రపంచం నువ్వు అనుకున్నట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నావు అనమాట. బట్ యాక్చువల్గా ఈ లా ఆఫ్ పొలారిటీ ఏంటంటే ప్రతిదానికి ఒక ఆపోజిట్ ఉంటుంది, టూ ఫేస్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ఉంటుంది. ఆ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ నేచర్ గా ఉంటాయి. అందుకే అవి ఎందుకున్నాయంటే మెటీరియల్ అండ్ స్పిరిచువల్ పర్పసెస్ బ్యాలెన్స్ చేయడం. మెటీరియల్ పర్పసెస్ ఉంటాయి, స్పిరిచువల్ పర్పసెస్ ఉంటాయి. మెటీరియల్ పర్పస్ అంటే ఏంటంటే ఆ ఆ, మన లైవ్లీహుడ్, రిలేషన్షిప్ మెయింటెనెన్స్, with respect to your family, your responsibility, with respect to your society, your responsibility, with respect to your country, your responsibility. Like spiritual purpose ఎలా ఉంటాయంటే with respect to universe, your responsibility, with respect to humanity, your responsibility. So and కాన్షియస్ ఎవల్యూషన్ ప్రాసెస్ డైరెక్షన్ లో ఏదైనా యాక్షన్ బేస్ ఉండటం, యాక్షన్ బేస్ చేసి ఉండటం పర్పస్. సో ఈ మెటీరియల్ స్పిరిచువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఈ కంటిన్యూటీ ఉంది. ఇది ఏం చెప్తుంటుంది, కాంట్రాక్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ గ్రోత్ అని చెప్తుంది. సో అసలు పట్టు ఉండాలంటే కాంట్రాస్ట్ ఉండాలి. కాంట్రాస్ట్ థింగ్స్ లేకపోతే గ్రోత్ ఉండదు. ముందు వచ్చింది కదా ట్రాన్స్మ్యూటేషన్ లా వచ్చింది. నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అదే గ్రోత్ ఫ్యాక్టర్ కింద మారుతుంది. ఇట్ ఆల్కమైజెస్ ఇంటూ ద గ్రోత్ ఫ్యాక్టర్ అని తెలుసుకున్నాం. సో అలాగే కాంట్రాస్ట్ ఈజ్ నెసెసరీ. కాంట్రాస్ట్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది, కాంట్రాస్ట్ లేకపోతే గ్రోతే ఉండదు. సో దట్ ఈస్ ద లా ఆఫ్ పొలారిటీ. లా ఆఫ్ పొలారిటీ. ఎవ్రీథింగ్ హ్యాస్ ఆపోజిట్, టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్. అవి యాక్చువల్ గా కాంప్లిమెంటరీ నేచర్ టు ఈచ్ అదర్. అవి ఇవి ఎందుకున్నాయి, ఫర్ బ్యాలెన్సింగ్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ పర్పసెస్. ఈ మెటీరియల్ దేని పర్పసెస్, దేని స్పిరిచువల్ దేని పర్పస్, ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. నీ లైఫ్ సైకిల్ కంటిన్యూటీ అవడానికి. ఇలా పొలారిటీ ఏం చేస్తుంటుంది, ఇట్ షోస్ కాంట్రాస్ట్. దీని ఒక ఉద్దేశం ఏమిటి, లా ఆఫ్ పొలారిటీ అసలు ఎందుకు ఉంటుంది అంటే కాంట్రాక్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ గ్రోత్.
అక్కడ గ్రోత్ కి ఆ నెసెసిటీ ఉంటుంది కాబట్టి, కాంట్రాస్ట్ అనేది నెసెసిటీ కాబట్టి. సో ఇది లా ఆఫ్ పొలారిటీ అన్నమాట. దీని తర్వాత లా ఆఫ్ జెండర్. కొన్ని పుస్తకాల్లో ఈ లా ఆఫ్ పొలారిటీ అండ్ జెండర్ అని 2 లాస్ ని కలిపి రాస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మేల్ ఫిమేల్ కూడా సేమ్ అలా పొలారిటీలుగా తీసుకుంటారు. బట్ లా ఆఫ్ జెండర్ ని డిఫరెంట్ హెడ్డింగ్ లో స్టడీ చేయటమే సబబని నా ఉద్దేశం. ఇక్కడ లా ఆఫ్ జెండర్ ఏం చేస్తుంటుందంటే, టు మేనిఫెస్ట్ ఎనీథింగ్ రిక్వైర్డ్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్. సో ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి పురుషుడు అని చెప్తుంటాం ఆసియన్ ఫిలాసఫీస్ లో, ఎస్పెషల్లీ హిందూయిజంలో ప్రకృతి పురుషుడు వల్లే ఈ మొత్తం ఎగ్జిస్టెన్స్ ఏర్పడిందని చెప్తుంటాం. ప్రకృతి పురుష ఒక కాంబినేషన్ వల్ల. సో హౌ యూనివర్స్ ఫార్మ్డ్, ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు బయోలాజికల్ జెండర్. ప్రకృతి అంటే రిసెప్టివిటీ ఉన్న లక్షణం ఉంది కాబట్టి ఫెమినిజం తో చూపించారు, ఫిమినైన్ క్యారెక్టర్ తో చూపించారు, అంతేగాని ఫిమేల్ అని కాదు. అలాగే పురుష అనేది ఒక హోల్సమ్ థింగ్, ఎనర్జీ ఫార్మేషన్, అంతేగాని బయోలాజికల్ జెండర్ లాగా చూపొద్దు వీటిని. సో ఇటు యూనివర్స్ ఒక ఫామ్ అవడం అనేది బయోలాజికల్ జెండర్ కి డిఫైండ్ అయిందేం కాదు. ఇంకోటి బయోలాజికల్ జెండర్ కాకుండా కూడా యూనివర్స్ లో మనం చాలా రిప్రొడక్షన్ మెథడ్స్ చూసాం ఈ లోయర్ యానిమల్స్ లో. బడ్డింగ్ మెథడ్ అని, బైనరీ ఫ్యూజన్ అని చెప్పి, స్పోరింగ్ అని. అసలు యాక్చువల్ గా ఈ జెండర్ రిక్వైర్మెంట్ కాకుండానే విత్ ఇన్ సేమ్ ఆర్గానిజం లో సర్టెన్ పార్ట్ ఒక ఫ్యాక్టర్ కింద, సమ్ అదర్ పార్ట్ ఇంకో ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంటుంది. సో టు మేనిఫెస్ట్ ఎనీథింగ్ రిక్వైర్డ్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది కామన్, బట్ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు సెపరేట్ ఐడెంటిటీస్ కింద ఉండడం అనేది ఉండదు. సో ఇది లా ఆఫ్ జెండర్ అనమాట. సో లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ పొలారిటీలో చెప్తున్నది ఏమిటి? లా ఆఫ్ పొలారిటీలో నెసెసిటీ చెప్తుంది, సైకిల్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ కంటిన్యూటీకి ఖచ్చితంగా ఒక అవసరమైంది ఏమిటాయి అంటే కాంట్రాస్టింగ్స్ ఉండాలి. ఆ కాంట్రాస్టింగ్స్ ఏమంటారంటే పెయిర్ ఆపోజిట్స్ అంటారు. ఇది లా ఆఫ్ పొలారిటీ చెప్తుంటుంది. ఇవి కాంప్లిమెంటరీ నేచర్ గా ఉంటాయి అండ్ బోత్ ఆర్ రిక్వైర్మెంట్. లా ఆఫ్ జెండర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 2 స్ట్రెయిన్స్ కింద అనమాట. సో ఏదైనా ఒకటి ఏర్పడాలంటే ఇట్ రిక్వైర్స్ 2 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థాట్ ఫామ్ అవ్వాలి అన్నా సరే మీకు ఖచ్చితంగా బయట నుండి వచ్చే ఇంపల్స్ ఉండాలి, ఆ ఇంపల్స్ కి సంబంధించిన ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ ఉండాలి. సో మైండ్ లో ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ ఉండి బయట నుండి కొన్ని ఇంపల్సెస్ కనుక వచ్చినట్లయితే లోపలికి, ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ వల్ల మేనిఫెస్ట్ అవుతుంది డిజైర్ అనే స్పార్క్. ఈ స్పార్క్ కంటిన్యూ అవ్వి ఒక థాట్ ఫామ్ లో అవ్వాలంటే ఒక మోటివ్ అంటూ ఉండాలి. డిజైర్ అనేది ఒక స్పార్క్ అయితే మోటివ్ అనేది బర్నింగ్ మెటీరియల్ అనమాట, క్లాత్ కాటన్ లాంటిది. సో అది బర్నింగ్ మెటీరియల్, అది బర్న్ అవుతేప్పుడు వచ్చే వెలుగుంటే ఆ లైట్, వెలుగు, వేడి. ఆ వెలుగేమో థాట్, వేడేమో ఇమోషన్. సో ఈ మేనిఫెస్టేషన్ అనే ప్రాసెస్ లో తీసుకుంటే ఎప్పుడు 2 లేకుండా జరగనే జరగదు. అలాగే మేల్ ఫిమేల్ ఉండటం వల్లే బర్త్, జైగోట్ అనేది ఫార్మేషన్, దాని నుండి లైఫ్ సైకిల్ కంటిన్యూ అయ్యేది. సో ఈ లా ఆఫ్ జెండర్ అండ్ లా ఆఫ్ పొలారిటీ అనేవి సస్టైనింగ్ ఆఫ్ యూనివర్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ యూనివర్స్ అండ్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఇన్ ద యూనివర్స్ కి సంబంధించిన అన్డివైడబుల్ లాస్ అనమాట. ఓకే, రేపు నెక్స్ట్ లా చూద్దాం.